ఈ రోజుల్లో ఎక్కడ చూసినా విమానం గుండా ప్రయాణం చేసినా, లేకపోతే నీటి గుండా ప్రయాణం చేసినా, రోడ్డు మార్గంలో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, లారీలో వెళ్తున్నా, లేకపోతే సైకిల్ మీద వెళ్తున్నా, రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తున్నా కానీ ప్రమాదాలు అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ అనేవి చాలా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రత్యేకించి మన ప్రాంతాల్లో తరచుగా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, ఎంతోమంది గాయపరచబడుతున్నారు. కొంతమంది గాయపరచబడిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఇక లైఫ్ లేకోకుండా చాలా భయంకరమైన గాయాలు తగిలి పూర్తిగా హాస్పిటల్లోకి వెళ్ళిపోయి జీవితం నాశనం అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీవీల్లో, వార్తల్లో, న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. సో యాక్సిడెంట్స్ అనేవి భయంకరంగా జరుగుతున్నాయి. కానీ ఎందుకో దేవుడు ఈ యొక్క ప్రేరేపణ నాకు ఇచ్చి ఉన్నాడు. సో యాక్సిడెంట్స్ అనేవి ఇక రాబోయే రోజుల్లో కూడా జరగచ్చు. సాతాను దాని ద్వారా అనేకుల్ని దాడి చేసి మరణానికి అప్పగించవచ్చు. సాతాను అనేకుల్ని మరణానికి తీసుకోవచ్చు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉంటే, దేవుని యొక్క వాగ్దానం నీతో ఉంటే, మీకు ఏ కీడు, ఏ అపాయం రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నేను విశ్వసిస్తున్నాను. మీరు ప్రతిరోజు కూడా చాలామంది డ్రైవర్స్ ఉన్నారు, ఆటో తోలేవాళ్ళు, అలాగే క్యాబ్స్ తోలేవాళ్ళు, అలాగే లారీ డ్రైవర్సు, అలాగనే నిత్యం మీరు కూడా పని నిమిత్తం అనేకమైన ట్రైన్స్లో కూడా అనేకమైన ప్రాంతాలకు మీరు ప్రతిరోజు వెళ్తూ వస్తూ ఉన్నారు. కానీ మీకు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రొటెక్షన్ కావాలి. హెల్మెట్ ఉండాలి, సీట్ బెల్ట్ ఉండాలి, అలాగే ప్రయాణంలో పాటించే నిబంధనలన్నీ పాటించడంతో పాటు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీ పైన ఉంటే, దేవుని యొక్క ప్రొటెక్షన్ మీకుంటే ఖచ్చితంగా మీకు ఏ కీడు రాదు. మీ పిల్లలు, అలాగే మీరు, మీ కుటుంబం క్షేమముగా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీకు ఏ కీడు, ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడడానికి 5 వాక్యాలు మన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుంటాడని వాగ్దానం చేశాడు. బైబిల్లో ప్రయాణాలకు సంబంధించి అనేకమైనవి ఉన్నాయి. కానీ ఒక 5ని నేను సపరేట్ చేసి మీకు ఈ యొక్క వీడియోలో చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ కనపడుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ మీకు జరగవు. యాక్సిడెంట్స్ విల్ నాట్ హ్యాపెన్ టు యూ. మీ ప్రయాణాల్లో మిమ్మల్ని కాపాడే 5 వాగ్దానాలు ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నాను. సో అనుదినం మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీకు ఖచ్చితంగా ఈ యొక్క 5 వాక్యాలు ఉపయోగపడతాయి. మీరు ఎవ్వరైనా కానీ ప్రపంచంలో మీరు ఏ మూలం ఉన్నా, ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఈ యొక్క 5 వాగ్దానాలు మీకు ఉపయోగపడతాయి. దేవుని యొక్క ప్రొటెక్షన్ మీకు ఉంటుంది. ఒకసారి నేను బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా నా అంతటికి నేనే డ్రాప్ అయ్యి కింద పడ్డాను. ఆ రోజున నాకు కొన్ని మైనర్గా దెబ్బలు తగిలినాయి. కోలుకోవడానికి కొంత టైం పట్టింది. కానీ నేను ఏం పొరపాటు చేశానా అని ఆలోచన చేస్తే దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటంటే నా వెహికల్ మీద ముందు వెనకాల దేవుని యొక్క వాక్యాలు నేను అంతకుముందు రాయలా. సో అప్పుడు నేను వెంటనే వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 2 వాగ్దానాలు, మొదట ఒక వాగ్దానం ఫ్రంట్ లైట్ దగ్గర, బ్యాక్ సైడ్ ఇంకో వాగ్దానాన్ని నేను రాశాను. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు. దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనల్ని కాపాడుతుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆయన వాగ్దానాన్ని బట్టి మనం సంతోషించాలి. కాబట్టి ప్రయాణాల్లో మనకు తోడుండే మొదటి వాగ్దానం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చూడండి, నీ మార్గములన్నిటిలో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను గూర్చి, దేవుడట మన కోసం తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. మన పాదాలకు అసలు రాయే తగలదు. అంటే ఏంటంటే మనము ఏ రాయి కూడా మన పాదాలకు తగలకుండా దేవుని యొక్క దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారు. ఎలాంటి ప్రమాదమైనప్పటికి కూడా ఏ కీడు అనేది మనకి రాదు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మీరు మీ మనసులో ఉంచుకోనండి. అలాగే మీ వెహికల్స్ మీద కూడా ఈ యొక్క వాగ్దానాన్ని రాయండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం. ఇది మీ బైక్ మీద కానీ, కారు మీద కానీ, లేకపోతే ఎక్కడైనా మీ వెహికల్ మీద రాయండి. సో దేవుడు ప్రొటెక్షన్ మీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండోది కీర్తన గ్రంథం 121 7-8 వచనాలు. రెండవది కీర్తన గ్రంథం 121 అధ్యాయము
7, 8 వచనాలు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఎక్కువ శాతం ఈ యొక్క వాక్యాన్ని వెహికల్స్ మీద రాస్తారు. నేను మొదలు చూపించింది కానీ ఇది కానీ రాయండి. నా రాకపోకలు యందు యెహోవా నన్ను కాపాడునని ఒకవైపు, ఆయన నా ప్రాణమును కాపాడునని ఒకవైపు రాయండి. చూడండి, ఏ అపాయము రాదు. నువ్వు ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు ఏ అపాయం రాకుండా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు. అంటే చనిపోకుండా, యాక్సిడెంట్స్లో చనిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అసలు ఇది మొదలుకొని, అంటే ఫ్రమ్ దిస్ డే, ఈ సమయం మొదలుకొని నిరంతరం కూడా ఎల్లవేళలా ఏ సమయంలో మీరు ఎంత ట్రావెల్ చేసినా, ఎంత మీరు ప్రయాణాలు చేసినా, నీ రాకపోకల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన దూతల్ని కావలి ఉండును గాక. రెండవ వాగ్దానం ఇది. మూడోది చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చూడండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందుకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. చూడండి, నీ ముందర, అంటే బిఫోర్ నువ్వు బండి వేసుకొని వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, లారీలో వెళ్తున్నా, క్యాబ్లో వెళ్తున్నా, లేకపోతే విమానంలో వెళ్తున్నా, షిప్లో వెళ్తున్నా, నడుచుకుంటా వెళ్తున్నా, కానీ నీ ఫ్రంట్ ఎవరు ఉంటారంటే యేసు ప్రభు వారు ఉంటారు. హల్లెలూయా. నీకు ప్రొటెక్షన్గా ఒక పిఎం వెళ్తున్నప్పుడు, సీఎం వెళ్తున్నప్పుడు ముందు వెనక ప్రొటెక్షన్ ఉంటుంది చూడండి. ఆ ప్రొటెక్షన్ అనేది దేవుడు నీకు ఇస్తాడు. ఫస్ట్ దేవుడు ముందు వెళ్తాడు. ఏదైనా ప్రమాదం రావాలంటే ముందు ఆయన దాటుకొని నీ దగ్గరికి రావాలి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను అసలు విడిచిపెట్టడు, ఎడబాయడు, భయపడొద్దు, విస్మయం అందుకు. ఈ రోజున ఏ విషయంలో భయపడవద్దు. నీ ముందర యేసు ప్రభు వారు నడుస్తూ ఉన్నాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే నీ ముందు ఎవరున్నారు అంటే, నా ముందు, నా వెనక నా దేవుడైన యేసయ్య ఉన్నాడని చెప్పండి. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తూ ఈ వాగ్దానాన్ని మీ మనసులో ఉంచుకోనండి. అలాగే 4వది ఆదికాండం 28-15 చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా. చూడండి, ఈ రోజున మీరు ఒక దేశం నుండి ఇంకో దేశానికి విమాన మార్గాల్లో వెళ్తున్నారేమో, వేరే స్థలానికి మీరు వెళ్తున్నారు, పెద్ద ప్రయాణం. సో షిప్లోనో, లేకపోతే ట్రైన్లోనో, లేకపోతే చాలా లాంగ్ జర్నీ, లేకపోతే ఫ్లైట్లోనో మీరు వెళ్తున్నారు. కానీ దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీరు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు, కాపాడుతాడు. మరలా ఈ దేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. మీరు ఏ దేశానికి వెళ్తున్నారో, ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో, ఏ ఊరికి వెళ్తున్నారో, లేకపోతే ఆ పుట్టింటిని వదిలి అత్తగారింటికి వెళ్తున్నావేమో, లేకపోతే అత్తగారింటి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నావేమో, చదువుల నిమిత్తము వేరే ప్రదేశానికి వెళ్తున్నావేమో, ఉద్యోగ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్తున్నావేమో, వ్యాపార నిమిత్తం వేరే స్థలానికి వెళ్తున్నావేమో, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు దేవుడు నిన్ను కాపాడుతాడు. మరలా దేవుడు నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొని వస్తాడు. దేవుడు నీతో చెప్పినది చేసి ముగించే వరకు నిన్ను విడువడు. నువ్వు ఏ దేశం వెళ్తున్నా, ఏ స్థలానికి వెళ్తున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా భయపడవద్దు. అక్కడే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ నీకు కావాల్సిన స్నేహితుల్ని, బంధువుల్ని, ఆత్మీయులను, దైవజనులను ఆల్రెడీ నీ కోసం సిద్ధపాటు చేశాడు. ధనాన్ని కూడా దేవుడు సిద్ధపాటు చేశాడు. భయపడవద్దు. నీ చదువుల్లో, ఉద్యోగాల్లో, నీ ప్రయాణాల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. ప్రతిరోజు కూడా నువ్వు ఇంట్లోకి వెళ్తూ ఉంటావు, అప్పుడు దేవుడు దీవెన నీ పైన ఉంటుంది. అలాగే బయటికి వెళ్తావు, వెలుపలికి వెళ్తావు, అంటే ఇంటి నుండి బయటికి వెళ్తావు. సో ఉద్యోగ నిమిత్తమో, వ్యాపార నిమిత్తమో, చదువు నిమిత్తమో, కాలేజ్కో, స్కూల్కో, సో ఏదో ఒక రీతిలో నువ్వు బయటికి వెళ్తావు. అలా బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఊరికే జస్ట్ షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే జస్ట్ ఏదైనా మార్కెట్కి వెళ్ళినా, జస్ట్ ఊరికే అలాగా సరదాగా బయటికి వెళ్ళినా కానీ నువ్వు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు దేవుని దీవెన నీ పైన ఉంటుంది. ఏ కీడు, ఏ అపాయం అనేది మీకు రానే రాదు. కాబట్టి ఈ యొక్క 5 వాగ్దానాలు నోట్ చేసుకోనండి. యాక్సిడెంట్స్ మీకు జరగవు. యాక్సిడెంట్స్ విల్ నాట్ హ్యాపెన్ టు యూ. మీ ప్రయాణంలో మిమ్మల్ని కాపాడే 5 వాగ్దానాలు చక్కగా రాసుకొని వీటన్నిటిని మనసులో పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. ఈ వాక్యాలన్నిటిని కూడా వీలున్నంత వరకు కూడా మీ వెహికల్స్ మీద రాయండి.
మీ మనసులో ముద్రీకరించుకోండి. చూడండి, ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది, లక్షల మంది యాక్సిడెంట్స్‌కి గురై చనిపోతున్నారు, గాయపరచబడుతున్నారు, లైఫే పోతుంది. సో, ఖచ్చితంగా మన మార్గాల్లో దేవుడు తోడుంటే, ఆయన దూతలు మనతో ఉంటే ఏ కీడు మనకు రాదు. ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి రోడ్డు ప్రమాదాల్లో మీకు ఏ కీడు, మీ కుటుంబానికి ఏ కీడు, మీ బిడ్డలకి ఏ కీడు దేవుడు కలుగ చేయకోకుండా ఉన్నట్లుగా మిమ్మల్ని కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ఇంకో నెంబర్కి మీకున్న వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ఒక్కొక్కసారి మాట్లాడడానికి నాకు వీలు పడకపోయినప్పటికీ మరలా ట్రై చేయండి, మరలా వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మరి కామెంట్స్లో ఏం రాస్తారు? ఇది మొదలుకొని రాకపోకలు ఎందు యెహోవా నాకు తోడై ఉన్నాడు, లేకపోతే యాక్సిడెంట్స్ నాకు జరగవు, ఏ యాక్సిడెంట్ నాకు జరగదని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, అనేకులకి షేర్ చేయండి. సో, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.